మళ్ళీ వీళ్ళందరూ పారిపోయి హైదరాబాద్లోనూ చెన్నైలోనూ కూర్చుని అక్కడ రోజు తిట్టుకుంటూ కూర్చోవాలి ఇక్కడ. ఇంకా ప్రతీకారాలు రిపీట్ అవుతా ఉంటాయి. ఇంకా ఎవరు వచ్చినా నాకు హైదరాబాద్లో జాబ్ చేసేటప్పుడు అందరూ మాట్లాడేవాళ్ళు ఇట్టాగే. నేను చెన్నై బెంగళూరు వెళ్ళినప్పుడు కూడా అదే చెప్పేవాళ్ళు. మా కర్మ చూడండి, మా ఊళ్ళో 10 ఎకరాల స్థలం ఉంటుంది, సరిగ్గా వ్యవసాయం చేసుకుంటే ఇక్కడ వచ్చే 25,000 జీతానికి ఏం బతకాలి, అవసరమే ఉంది. కానీ ఈ దరిద్రాల వల్ల ఆగిపోయాం. నిజంగా మన రాష్ట్రంలో ఈ గొడవలు లేకపోతే, పల్లె ప్రాంతాలు, ఈ ఫ్యాక్షన్ గొడవలు, ఈ రౌడీ గొడవలు, రాజకీయ గొడవలు లేకపోతే ఇవాళ మనం ప్రొడక్ట్ చేస్తున్నటువంటి ప్రొడక్ట్స్ కంటే కూడా, అంటే పొలానికి ఇన్వెస్ట్మెంట్ కావాలా మంచి ప్రొడక్ట్ చేయాలంటే, అప్పుడు కూలీలు కూడా దొరుకుతారు, కూలీలు కూడా ఇక్కడ ఉపాధి కోసం ఎగబడతారు. మన కూలీలు ఇతర రాష్ట్రాలకు ఎందుకు పోతున్నారు? ఈ పల్లెల్లో ఈ వాతావరణంలో పని దొరక్కే కదా. అంతే కదా. ఇదంతా సవ్యంగా ఉండుంటే మనకు ఉపాధి అవకాశాలు పెరిగేది, దాని ఆధారంగా పరిశ్రమలు పెరిగేవి, దాని ఆధారంగా వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయి. ఓన్లీ బికాస్ ఆఫ్ ఈగోస్, అహములు రాష్ట్రం నాశనం అవుతుంది, భవిష్యత్ ఇంకా నాశనం అవుతుంది. నేను ఇది కాలేజీ దశలో స్టూడెంట్ 10th క్లాస్ నుంచి నేను చూసిన వ్యవహారాలని ఒక దారికి తేగలిగాము అన్నటువంటి ఒక ఇది 10-15 ఏళ్లలో మళ్ళీ రివర్స్ అయిపోయిందే. ఆ రోజున తెగించింది, ఇవాళ రోజున అట్ట తెగించేవాడు కూడా లేడు. ఇవాళ మీడియా చెప్తే వినేవాడు కూడా లేడు. ఆ రోజున మీడియాగా మేము చెప్పినప్పుడు విన్నారు జనం, చెప్పేవాళ్ళు లేరు. ఇవాళ చెప్పేవాడు లేడు, చెప్పినా వినేవాడు లేడు. ఈ కర్మ ఎక్కడికి పోతామో తెలియదు. సార్, మరొక అంశం, ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీలో ఎప్పుడు చూడని జోషాన్ని ఇప్పుడు కనిపిస్తోందా? మాధవ్ గారు, బీజేపీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మాధవ్, ఆయన చేస్తున్న పర్యటన ప్రధానంగా గుంటూరులో ఒక రకంగా రైతులకి ఒక హామీ ఇచ్చారు, గెజిట్ నోటిఫికేషన్ ఖచ్చితంగా మేము తెస్తాం. ఎందుకంటే చాలా మంది అక్కడ రైతులు ఎదురు చూస్తున్నది అదే, అమరావతికి చట్టబద్ధత అనేది కల్పిస్తే ఎప్పటికైనా మాకు రావాల్సిన ప్రయోజనాలు మాకు కలుగుతాయి, మేము ఇచ్చిన భూములు ఇచ్చినందుకు కాస్తంత ప్రయోజనం ఉంటుంది అనేది. ఆ విషయంలో ఆ సక్సెస్ని ఇప్పుడు బీజేపీ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం మాధవ్ ద్వారా మొదలైందా? అంటే ఇక్కడ పాప మాధవ్ కూడా చేయలేని ఒకటి ఉంది. అక్కడ ఏం చెయ్యాలి, ఎవరి డెసిషన్ తీసుకోవాలి? అది 14 నెలలు అయిందా, 15 నెలలు అవుతున్నట్టుంది కదా బాబు సర్కార్ వచ్చి. గత 5 ఏళ్లలో చేయలేదు. అప్పట్లో మనం డిబేట్ చేస్తే తిట్టారు వీళ్ళు, గెజిట్ ఎందుకు లేదు, ఎవడాడు చెప్పింది అనేది, ఏదో దిక్కుమాల కాగితం కూడా చూపెట్టారు. అప్పుడు వాళ్ళు నోటిఫై చేసి పంపించారని కూడా అన్నారు.